హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ మనం బనానా హల్వా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. అచ్చం బందర్ హల్వాలా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను స్వీట్ షాప్లో తిన్నానండి బందర్ హల్వా. అలాగే ఉందండి టేస్టు. మన ఇంట్లో అరటిపళ్ళు ఉంటే చాలండి, మన బనానా హల్వా రెడీ చేసుకోవచ్చు. ఈ అరటిపళ్ళు ముగ్గిపోతున్నాయి అనుకోండి, ఇలా హల్వా చేసుకుని పెట్టుకుంటే కొన్ని రోజులు మనము ఈ బనానా హల్వాని ఎంజాయ్ చేయొచ్చండి. ముందుగా అరటిపళ్ళను ఇలా ఒలుచుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఒక కప్పు బనానా మిశ్రమం వచ్చిందండి. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు బెల్లము, నెయ్యి, ఈ యాలకుల పొడి, మిరియాల పొడినండి. ఇలా రెడీ చేసుకొని ఇలా పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ బనానా మిశ్రమాన్ని ఇందులో ఫ్రై చేసుకుందామండి. అది స్మెల్ అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు 5 మినిట్స్ పెట్టిందండి. ఇలా వేయించుకున్నాను 5 మినిట్స్. ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుని ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. కప్పు బెల్లం వేసుకుని కలుపుకుంటున్నాను. అయితే అరటిపండుల్లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుందంటండి. ఇది ఎముకలో దంతాలకు మంచిదట. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుందంటండి. వారానికి 2-3 అరటిపండ్లు తినే మహిళలు కిడ్నీల జబ్బును బారిన పడే సమస్య తక్కువని ఓ అధ్యయనంలో అయితే తేలిందంటండి. అరటిపండ్లు కణ నష్టాన్ని నివారిస్తాయంట. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల, అంతర్గత ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి అరటిపండు ఉపయోగపడుతుందంటండి. వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుందంట. ఇప్పుడు మనము 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ముక్కలు కట్ చేసుకున్న పిస్తా పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు కూడా వేసుకుని కలుపుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. హల్వా అంటేనే ఎక్కువ నెయ్యి పడుతుందండి. ఇలాగా నాకు 5 టైమ్స్ ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నాను. ఇలా నెయ్యి వేసి కలుపుకుని పాకం ఉడుకుతున్నప్పుడు ఈ పొట్టు చాలా బాగుందండి. ఇలా పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టే. నేను ఇలాగా కేక్ పాన్లో నెయ్యి రాసుకుని ఉంచుకున్నాను. మనం ఎందులో అయితే వేసుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఇలా దగ్గర అయిన తర్వాత మనము నెయ్యి రాసుకున్న దాంట్లో వేసుకుందామండి. నెయ్యి రాసుకున్న పాత్రలో చూడండి, ఇలాగా మొత్తం అంతా చాలా దగ్గర పడింది. పాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనము దగ్గరికి వచ్చింది. బనానా హల్వా రెడీ అయిపోయిందండి. మనం నెయ్యి రాసుకున్న ఈ పాత్రలో మనం వేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందామండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తింటుంటే కూడా బందర్ హల్వాలాగా ఉంది, జీడిలాగా కూడా ఉందండి. మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ ఉందండి టేస్ట్ అయితే.